నంద్యాల పట్టణంలో దోమలు కుక్కల బెడద పెరిగిందని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం నిర్వహించారు. పట్టణ సమస్యలపై పలువురు కౌన్సిలర్లు చైర్పర్సన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మున్సిపాలిటీ తరపున క్షమాపణలు తెలిపారు. ఆలస్యం జరిగిన మాట నిజమే. మరి ఈ ఆలస్యానికి కూడా బాధ్యులు ఎవరనేది మరి గుర్తించి వారి మీద కూడా తగు చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి అలాగే రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారికి కూడా నివేదికలు సమర్పించడం జరిగింది. ఆ నివేదికలు వచ్చిన వెంటనే వాళ్ళ పైన తీసుకోవాల్సిన చర్యలు కాంపిటెంట్ అథారిటీస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మరొకసారి దౌలత్ ఖాన్ గారి కుటుంబానికి మా అంటే కమిషనర్ గాను మరి అదేవిధంగా మా సిబ్బంది తరపున అంతా కూడా బహిరంగ క్షమాపణలు కోరుతున్నాము. పట్టణ సుందరీకరణలో భాగంగా పట్టణంలోని మొక్కలను పెంచడానికి నర్సరీ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీనివాస సెంటర్ నీళ్ల ట్యాంక్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీక్లీ మార్కెట్ లో తీసుకుంటే ఒక సైడ్ మనకు వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి, అవతల వైపు ఒక స్కూల్ ఉంది, యువతల వైపు కాంక్రీట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ అయితే రోడ్డు ఉంది అధ్యక్ష. మధ్యలో నాకు తెలిసి ఒక 10 సెంట్స్ ఆర్ 15 సెంట్స్ కంటే ఎక్కువ కూడా ఉండకపోవచ్చు అధ్యక్ష. సో ఒకవేళ మనం ఖచ్చితంగా వర్క్ అయితే ఇది చేపట్టడం అయితే మంచిదే అధ్యక్ష. బట్ దీర్ఘకాలికంగా చేయాల్సినటువంటిది కాబట్టి దీనికంటే కూడా మంచి ప్లేస్ ఒకటి నా సలహా అయితే అధ్యక్ష, మన యొక్క వాటర్ ట్యాంక్, ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఉంది అధ్యక్ష, అక్కడ చాలా స్థలం ఉంది అధ్యక్ష. మరి అక్కడికి తీసుకెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆలోచించాం. దౌలత్ ఖాన్ మృతికి కారణమైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ గత 6 నెలల కిందటనే పాస్ చేసిన సబ్జెక్ట్ ను దౌలత్ ఖాన్ మాజీ సైనికులు, కార్గిల్ వీరుడు, అతనికి పన్ను ఎందుకు మార్చలేదు అధ్యక్ష? అతను డైలీ తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. అతను చనిపోయిన తర్వాత అతని పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద అతను చనిపోవడానికి కారణమైన వాళ్ళకి ఏమన్నా కమిషనర్ గారు వాళ్ళకి ఏమన్నా చర్య తీసుకుంటారా? శ్రీనివాస నగర్ శ్రీనిధి టిఫిన్ సెంటర్ నుండి పద్మావతి నగర్ ను కలిపే 50 అడుగుల రోడ్డు బేకర్స్ పార్క్ స్థల వివాదంలో ప్రభుత్వం ధర కంటే 4 రెట్లు అధికంగా ఇవ్వాలని పలువురు కౌన్సిలర్లు కోరగా ఆమోదించారు. స్థలం పోతుందా ఉంటుందే కాదు, మనం ఎంతసేపు ఉన్నా మాస్టర్ ప్లాన్ రోడ్డు పునరుద్ధరణ కోసమే మనం ఈ ప్రపోజల్ పెట్టాం. కాబట్టి దయచేసి దీన్ని పాస్ చేయడమే ధర్మము బాగుంటుందనే నా ఉద్దేశం అధ్యక్ష. ఎందుకంటే పట్టణం ఊరికి జనాభా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఆ రోడ్డు ఒక్కసారి ఓపెన్ అవుతే పద్మావతి నగర్ రోడ్డు ఎంత లోడ్ తగ్గుతుంది అధ్యక్ష. కాబట్టి దాని అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఒక్క వ్యక్తిని మనం దృష్టిలో పెట్టుకొని పట్టణ అభివృద్ధిని ఆపలేం కదా అధ్యక్ష. కాబట్టి దయచేసి దాన్ని పాస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. నంద్యాల పట్టణంలో దోమల బెడద పెరిగిందని ఫాగింగ్ చేయాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అదేవిధంగా కుక్కలు సమస్య ఉంది, దోమలు కూడా బాగా ఉన్నాయి. అసలు బయట 1 నిమిషం కూడా నిలవలేని పరిస్థితి అయిపోయింది. తర్వాత కోతులు ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లాలే ఉన్నాయి. అసలు దోమలు ఏదైతే అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా శానిటైజర్ చేసిన దాఖలే లేదు చెప్పాలంటే. అసలు బయట 5 నిమిషాలు నిలవలేని పరిస్థితి అయిపోయింది దోమలు. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలో మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయని, వాటిని పరిరక్షించాలని స్థానిక కౌన్సిలర్ దేశం సులోచన సూచించారు. ఐడిఎస్ఎంటీ ల్యాండ్ మరి సర్వే నంబర్ 411 3.5 acres టీవీ స్టేషన్ ఆపోజిట్ వస్తుంది ఈ ల్యాండ్. ఇంకోటి సర్వే నంబర్ 412/2 ఇది 2.5 acres నియర్లీ ఉంది. ఇవన్నీ కాకుండా సర్వే నంబర్ 2313/1 ఇది కూడా నియర్లీ 3 acres ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇది పీజీ కాలేజ్ దగ్గర. ఇది VLT వేయించుకొని ఆక్యుపై చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. మరి నేను 2 months బ్యాకే మీ ద్వారా TPO సెక్షన్ అడిగాను. వీటన్నిటిపైన నాకు క్లారిటీ కావాలి. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.